ఎస్సీ ఎస్టీలను 90% ఉన్నోళ్ళను అవమానానికి గురి చేసినావు మల్లారెడ్డి గారు. దీని మూల్యము నువ్వు ముందు ముందు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నీకు బీసీలు అంటే ఆషామాషిగా ఉందా? ఇప్పుడు చూస్తున్నావా ఎలక్షన్లో ఏ విధంగా గెలిచినామో అట్లా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా కూడా ఆయన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీలకు వచ్చి బీసీల గురించి ఒక్క మాట మాట్లాడాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు కులగణనలో పాల్గొనలేదు, ఎక్కడ బీసీలను ఆదరించలేదు. ఇంకా హరీష్ రావు గారు ఆయన కూడా కులగణనలో పాల్గొనకుండా బీసీల రిజర్వేషన్ గురించి ఒక్క మాట మాట్లాడకుండా అసెంబ్లీలోనేమో మద్దతు ఇస్తాడు, బయటనేమో ఆ రిజర్వేషను ఎన్ని సీట్లు ఇస్తున్నా అని చెప్పాడు. కానీ గెలవనీకి ఏం చూపిస్తాడు? నేను 53% సీట్లు ఇచ్చిన అంటాడు. ఎక్కడిస్తావా నువ్వు 53? ఓల్డ్ సిటీలో అక్కడ పనికిరాని జాగాలలో ఇచ్చి మీ అగ్రవర్ణాలకే మీరు గెలిచే సీట్లలో ఇస్తావు. ఇప్పుడు చూపించినాం కదా బీసీల సత్తా ఏంటిదో. అందుకే మీరు 3 పార్టీలలో కూడా అగ్రవర్ణాల పార్టీలు. ఇక్కడ బీజేపీ పార్టీ బండి సంజయ్ కరీంనగర్లో గెలిచిండు కదా, గెలిచిన దగ్గర బీసీకి మీరు మేయర్ పదవి ఇస్తేనే మాకు 5 మేయర్లు అవుతాయి. కాంగ్రెస్ పార్టీ కూడా 4 మేయర్ సీట్లు ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు కొడంగల్లో ఏ విధంగా అయితే బీసీలకు ఇస్తాని మాటిస్తున్నావో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నువ్వు 60% మేయర్ సీట్లు ఇవ్వాలని, చైర్మన్లు ఇవ్వాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ నువ్వైతే బీసీల ద్రోహి పార్టీగా మిగిలిపోయినావు కాబట్టి నువ్వు గెలిచిన దాంట్లో 10% మేయర్ సీట్లు బీసీలకు ఇవ్వాలి, మిగతా సీట్లు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి. మీరు ఏ తమాషా ప్రకారం అగ్రవర్ణాలలో ఉన్నారో మీరు అదే తీసుకోవాలి తమిళనాడు తరా. కానీ ఇష్టం వచ్చినట్టు మా దగ్గర 1000 కోట్లు ఉన్నాయని ఏం చేసిరండి మీరు? ఇబ్రాహీంపట్నంలో ఒక్కొక్క ఓటుకు 30,000 ఇస్తారా? 30,000 సంచి బియ్యము, ఆయిలు, ఈ విధంగా డబ్బుల అహంకారం చూపెడతారా? కొల్లూరులో ఒక్క ఓటుకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చి మా బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారంలో మా వాటా మాకు ఇవ్వకుండా, మా రిజర్వేషన్ మాకు ఇవ్వకుండా ఏమంటారు పార్టీ పరంగా ఇస్తారు. ఎందుకు మీ దగ్గర మేము జీతగాలమ్మా? మేము తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ఉన్నది మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఉన్నాం. మేము ఎంత ఉన్నామో మా వాటా మాకు ఇర్రి, మీ వాటా మీరు తీసుకోర్రి, అప్పుడు మేము మిమ్మల్ని ఆదరిస్తాం. కానీ మంత్రివర్గంలో ఉన్నప్పుడు మీరే ఒక్కొక్క 6 నెలల దాకా మంత్రివర్గంలో ఇయ్యరు బీసీలకు. ఇప్పుడు కనీసము ఆపోజిషన్లో ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలకు మేము సీట్లు ఇస్తామనే మనసు మీకు ఒప్పుతలేదు. ఎందుకంటే రాబోయే కాలంలో వీళ్ళకి ఇస్తే మనకు అధికారం అనేది కనుచూపు మేరకు కూడా కనబడదని 3 పార్టీలు ఒకటే అయి మీరు మమ్మలను 31%కు పరిమితం చేద్దామని చూస్తున్నారు. 3 పార్టీలు బీజేపీ అయినా మా వరకు బీసీల వరకు వస్తే కాంగ్రెస్ అయినా ఇది బీఆర్ఎస్ అయినా మాట్లాడుకొని మమ్మల్ని ఎట్లా తగ్గించాలని చూసిరు. కానీ మేము ఈరోజు 57% ఒక్క ఈ గెలిచి చూపెట్టినాం. ఓన్లీ బీసీలే, మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలము కలుపుకుంటే మేము దరిదాపులకు 85%కు మేము గెలిచినాము. మీరు చూడండి. అందుకే ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఏంటంటే మాకు మేయర్లుగా మా మెజార్టీ ఎంత గెలిచినామో ఆ విధంగా అన్ని పార్టీలు మాకు మద్దతుగా నిలబడి ఇస్తేనే మీ రాజకీయ మనుగడ అనేది ముందు నడుస్తుంది. లేకుంటే మా బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆదరణతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో కలిసిమెలిసి ఉన్నాము. మేము రాజ్యాధికారం అనేది ఎట్లా మీతోని లాక్కోవాలనో మాకు వెన్నతోటి పెట్టిన విద్య. ఎందుకు తెలుసా? ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీలలో ఏ విధంగా గెలిపించి చూపెట్టినాము. ఇప్పుడు మున్సిపాలిటీలో మీరెంత తగ్గిద్దామని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఇప్పటి వరకే 57% బడుగు బలహీన వర్గాలు బీసీ సోదరులు గెలిచిపోయారు. ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే
మేము 80% వచ్చినాము. ఇంకా మిగతా రిజల్ట్ ఏదేది ఉందో అదంతా మేయర్లు కానీ చైర్మన్లు కానీ ఇవన్నీ మీరు మా దామాషా ప్రకారము మాకిస్తే 3 పార్టీలను గౌరవిస్తాము. ఇవ్వకుండా ఎవడైనా రెడ్డి అయినా వెల్మోడైనా మా పదవులు తీసుకున్నారంటే వాళ్ళను రాష్ట్రం అంతా తిరిగి నిలదీస్తాము. ఎక్కడైనా మిమ్మల్ని మనుగడ సాగనీయమని ఈ వేదిక ద్వారా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. అందుకే మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకొని మా బడుగు బలహీన వర్గాల వాటా ఎంతుందో అది మీరు క్యాప్చర్ చేయకుండా, డబ్బుల అహంకారం చూపెట్టకుండా, రాజకీయము చేయకుండా మా వాటా మాకిస్తేనే మీ ముందు మీ మనుగడ ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. లేకుంటే మా బీసీల రాజ్యాధికారం మేము ఏ విధంగా సంపాదించుకోవాలనో ఏ విధంగా చేయాలనో మా జయశంకర్ సారు, మా దేశం చిన్నమల్లయ్య, మా సర్దార్ సర్వాయి పాపన్ అయితే 375 సంవత్సరాల కిందనే మాకంతా సూచించిండు. కాబట్టి మేము చాకలైలమ్మను వీళ్ళందరినీ పెద్దలు వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఏర్పడి మేము ఈ మొత్తము 2 సంవత్సరాల నుంచి నీతి నిజాయితీగా మేము పోరాటం చేస్తున్నాము. మా పత్రికా సోదరులకు కూడా అంతా తెలుసు. ఇప్పుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వాటా మాకు కావాలి, మాకు ఎవరిది ఒక సీట్ అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ బీసీలను చాలా అవమానపరిచింది. ఎందుకంటే మా మీద కోట్ల కేసులు వేసి కోట్ల చుట్టూ తిప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ విధంగా నానా ఇబ్బంది పెట్టిన పార్టీ. అందుకే ఇప్పుడు ఏ విధంగా ఎక్కడ ఆల్ట్ అయిందో చూసిరా. ఏదో మీది గొప్పలు చెప్పుకుంటుండు ఏమని హరీష్ రావు ఇట మాకు ఓట్ల పర్సంటేజ్ పెరిగింది అది పెరిగిందని. ఏం పెరిగింది? ఉన్న అధికారాన్ని బీసీలను వదులుకొని అధికారం ఓడగొట్టుకొని రోడ్ల పాలైన కొంచెము గమనించాలి. ఆ దురహంకారం అనేది తగ్గించుకొని మొదలు పార్టీ పదవులల్లా బడుగు బలహీన వర్గాలకు నీ మామేమన్నాడు తెలంగాణ ఏర్పడే మొదలు ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాని ఒక డిప్యూటీ సీఎంను బర్తరఫ్ చేసిన చరిత్ర నీది. అటువంటి తప్పుడు పనులు ఇక ముందు చేయకుండా కూడా ఒక మా బీసీ బిడ్డ ఆయన పార్లమెంట్లో రిజర్వేషన్ గురించి చర్చ జరిగే దిశగా లేవనెత్తిండు. దానికి మద్దతుగా ఈ 42% రిజర్వేషన్ అనే నినాదం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంబడే ముందు జరగబోయే పార్లమెంట్లో ఈ రిజర్వేషన్ గురించి చర్చ చేసి భారతదేశం అంతా రిజర్వేషన్ వస్తే 80 కోట్ల మందిరు అప్పుడు మీ పార్టీలను ఆదరిస్తారు. లేకుంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఒక రాష్ట్రంలో వచ్చి ఒక మాట చెప్పిపోతావు, మళ్ళీ నీ ముఖం లేదు. ఇక్కడ భారత్ జోడో యాత్రలో అన్నీ చెప్పినావు, కుల వృత్తులను రక్షిస్తా అన్నావు. కుల వృత్తులను ఎక్కడ రక్షిస్తున్నావు? రోడ్ల పాలు చేసి తిప్పుతున్నావు. అందుకే 3 పార్టీలు కూడా మనుగడ సాగించాలంటే మీరు బీసీలతోని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు బీసీలకు రాజకీయంగా నష్టం చేసిన, కుల వృత్తుల పరంగా నష్టం చేసిన, విద్య ఉద్యోగాలల్లో రాజకీయంగా కూడా నష్టం చేసిన, మీరు కామారెడ్డిలో డిక్లరేషన్లో చెప్పిర్రు కాంట్రాక్టర్లలో ఇస్తాము, విద్య పరంగా ఇస్తాము, ఉద్యోగాలలో ఇస్తాము, అన్నీ సమానంగా మీరెంతో అంత ఇస్తామని నీ రాహుల్ గాంధీ చెప్పిండు. చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీ కట్టుబడి ఉంటేనే మేము నమ్ముతాము. కార్పొరేషన్ చైర్మన్లలో కూడా అసమానతలు చూపించారు. ఆ విధంగా చూపించకుండా ఇప్పుడు జరగబోయే చైర్మన్లో మరియు మేయర్లలో మీ నిజాయితీ నిరూపించుకోవాలి. 3 పార్టీలు మొదట కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవాలి. ఎందుకంటే నువ్వు కొడంగల్లో అయితే ఏ విధంగా డిసిషన్ తీసుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా బీసీలకు న్యాయం చేయాలని ఈ వేదిక ద్వారా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. మిమ్మల్ని చేయాలని కోరుకుంటున్నాము. అప్పుడే మిమ్మల్ని నమ్ముతాము. రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీలలో కూడా మీరు ఇస్తారని, మా దామాషా ప్రకారం ఇస్తారని ఆశిస్తున్నాము. మీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.